నేను అందుకే ఈరోజున అడుగుతున్నా, సుప్రీంకోర్టుని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఐఎమ్ డిమాండింగ్ ది సుప్రీంకోర్టు. సార్, గౌరవ సుప్రీంకోర్టు పెద్దలారా, ఆనాడు ఆ హైకోర్టు జడ్జి గారు ఎవరికైతే 2 కోట్ల విలువైన ఆ రిస్ట్ వాచ్ని గిఫ్ట్గా తీసుకెళ్తే, లంచం ఇవ్వడానికి తీసుకెళ్తే విసిరి మొహాన కొట్టి వీళ్ళిద్దరిని తరిమి కొట్టిన ఆ కేసులో మీరెందుకు విచారణకు ఆర్డర్ చేయలేదు? సిబిఐ దర్యాప్తు ఎందుకు ఆర్డర్ చేయలేదు? వాట్ మేడ్ యూ టు కీప్ సైలెన్స్? మౌనంగా ఎందుకుంది సుప్రీంకోర్టు? లేకుంటే ఎంక్వైరీ చేశారా? దయచేసి చెప్పండి. ఎంక్వైరీ చేయకపోతే ఈవెన్ ఆన్ టుడే ఆ లేఖ మీద, ఈ వ్యవహారం మీద సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. మేము సిబిఐ విచారణ జరిగించవలసిందే. ఇక న్యాయ వ్యవస్థ, జడ్జి గారు రాసిన కంప్లైంట్ మీద కూడా యాక్షన్ లేకపోతే ఇంకేంటి సార్ ఇది? ఇక న్యాయం ఎక్కడ సార్? న్యాయం ఎక్కడుందని వెతకాలి. ఎక్కడ దొరుకుతుంది న్యాయం? వేర్ వీ కెన్ ఫైండ్ అవుట్ ది జస్టిస్? న్యాయాన్ని ఎక్కడ చూస్తాం మనం? ఐ హంబ్లీ రిక్వెస్ట్ ది ఆనరబుల్ అపెక్స్ కోర్ట్ టు ఆర్డర్ సిబిఐ ఎంక్వైరీ ఇమ్మీడియట్లీ, forthwith, today itself. ఎందుకంటే లాబియింగ్లో ఆరుతేరిన వాడు ధర్మారెడ్డి. లాబియింగ్లో ఆరుతేరిన కింగ్ ఆఫ్ లాబియింగ్ ఈనాటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఈజ్ నోన్ టు బి ఏ కింగ్ ఆఫ్ లాబియింగ్. రాసుకోండి సార్, కింగ్ ఆఫ్ లాబియింగ్, పైరవి సామ్రాట్. బాగా నెట్టుకొస్తున్నాయి నాకు. పైరవి సామ్రాట్ టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ఎలా చెప్పగలరు? అతను వాడు బతుకంది, వాడు అని వస్తుంది. అతని బ్రతుకంతా అంతే. డిఫెన్స్లో పనిచేస్తూ ఢిల్లీలో ఏం చేసేవాడు అతను? ఈ వైఎస్ కుటుంబానికి ఒక పైరవీదారుడు అక్కడ. అతను ఢిల్లీలో పైరవీలు చేస్తుండేవాడు అతను. సునీత గారు హోమ్ సెక్రటరీ దగ్గరికి, వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళింది ఇతనే. దట్ వాజ్ దేర్. అతను ఆవిడ స్టేట్మెంట్లో ఉంది. దిస్ వాజ్ బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ ది ఆనరబుల్ హైకోర్ట్ ఆల్సో. నేను కొత్తగా చెబుతున్నా, నేనే పెద్ద డిటెక్ట్ చేయాల. ఇది హైకోర్టుకి సునీత గారు, ఎవరైతే వివేకానంద రెడ్డి గారి కూతురు ఉందో, ఆవిడ గగ్గోలు పెట్టిన స్టేట్మెంట్లో ఇట్ వాజ్ దేర్, ఇట్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ దేర్. నన్ను వ్యవస్థలన్నిటి దగ్గరికి ధర్మారెడ్డి తీసుకెళ్ళాడు అంటే ఇతను బ్రతుకిదే. ఆ రోజున RRR అని ఒక ఎంపీని ఇక్కడ సిఐడి పోలీసులు ఎరగొట్టారు. ఆ సునీల్ కుమార్ ఎవరు ఉన్నారు కదా, చీఫ్, సిఐడి చీఫ్, ముసుగులు వేసుకొని కొట్టాడు. అతను కూడా కొట్టాడంట. మొన్న ఎవరో చెబుతున్నారు నాకు, ఒక ఇంపార్టెంట్ అతను RRR ఎంపీ రిలేషన్ కనపడి, మీకు తెలియదు, సునీల్ కుమార్ కూడా కొట్టాడు సార్. ఎందుకు? అతను ఏమైంది? ఇస్త్రీ అవతల పడేసి ఎక్కడో పడున్నాడు ఆ సునీల్ కుమార్ కూడా. ఎంపీ సీట్ అన్నారు, ఆ సీట్ అన్నారు, ఈ సీట్, డీజీపీ అన్నారు, ఏమీ లేదు, పోయి ఎక్కడో తగులుకున్నాడు, అక్కడ పడిపోయాడు. ఇన్సిగ్నిఫికెంట్ ప్లేస్లో పడిపోయినాడు. ఆ రోజున కూడా మిలిటరీ హాస్పిటల్ని మేనేజ్ చేశారని ఎవరి మీద అపోహ? మీ మీదగా వచ్చింది, మీరే కదా. సికింద్రాబాద్లో మిలిటరీ హాస్పిటల్ని కూడా మేనేజ్ చేసింది. సో యు ఆర్ కింగ్ ఆఫ్ లాబియింగ్. నన్ను తప్పుందా నేను అన్న దాంట్లో? పైరవి సామ్రాట్ నువ్వు. ఎవరికైనా పైరవీలు కావాలంటే టీటీడీకి రండి, తిరుమల తిరుపతి దేవస్థానానికి రండి, అక్కడ ఈవో ఉంటాడు, ఆడి దగ్గరికి వెళ్ళండి. ఇదే కదా సిగ్గుచేటు. నీలాంటి వాడు తిరుమల తిరుపతి దేవస్థానం